ఆ వైకుంఠం నుంచి బారులు తీరి త్రికూట పర్వతం పైన ఉన్నటువంటి ఆ సరస్సులో గజేంద్రుడి ఆ మకరి బంధించింది కావున అట్టి సరస్సు వరకు కూడా ఆకాశ వీధులు అందరూ పయనిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు అంతా కూడా శ్రీ మహావిష్ణువు ముందు వెళుచున్నారు. గగనతనంలో దేవతా సమూహం అంతా కూడా ఈ విషయమంతా ముల్లోకవాసులకు అంతా తెలిసిపోయింది. దేవతా సమూహమునకు మహర్షులకు అందరికీ తెలిసిపోయింది. గజేంద్రుని రక్షించడం నిమిత్తమై వచ్చుచున్నాడు భగవంతుడని తెలుసుకున్నారు. ఎందుకంటే దివ్య దృష్టి ఉంటుంది కదా, దివ్య పురుషులకు ఉంటుంది కదా. విశ్వమయతలేమి వినియునూరక నుండి అంబుజాశనాదు లడ్డుపడక విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డ పడతలంచే. ఆనాడు ముందుగానే ఆ గజేంద్రుని రక్షించాలా అనుకున్నారు దేవతా సమూహం అంతా. కానీ విశ్వమంతా వ్యాపించే శక్తి ఆ దేవతలకు లేదు కావున ఆ భగవంతుడు ఈ సృష్టిని సృష్టించిన దేవదేవుడైన ఆ శ్రీ మహావిష్ణువే రక్షిస్తాడు మనకెందుకని దేవతా సమూహం అంతా ఊరుకున్నారు. పద్మసంభవుడైనటువంటి బ్రహ్మదేవుడు రక్షించాలనుకున్నాడు. దివ్య దృష్టితో ఒకసారి చూసేసి శ్రీ మహావిష్ణువు యొక్క పరమభక్తుడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడైన మహారాజు ఆ జన్మలో ప్రార్థించినాడు. ఈ జన్మలో గజేంద్రుడుగా జన్మించినాడు కావున శ్రీ మహావిష్ణువు రక్షిస్తాడు, ఒక చరిత్రకారుడుగా ప్రకాశిస్తాడు అని తన దివ్య దృష్టితో తెలుసుకొని బ్రహ్మదేవుడు కాముగా ఊరుకున్నాడు. ఇది ముందే దేవతా సమూహానికి మొత్తం తెలిసిపోయింది కావున ఆ భగవంతుడు వచ్చేస్తాడు, అట్టి భక్తుని రక్షిస్తాడని ఆ ముందుగానే అందరూ చేరుకున్నారు. ఒక ప్రధానమంత్రి వస్తుంటే కొంతమంది సైన్యాధిపతులు వీళ్ళందరూ ముందుగా వచ్చి ఉంటారా ఉండరా? ఒక సభలో అందరూ ఉంటారు. భగవంతుడు వస్తున్నాడని తెలుసుకొని అక్కడ దేవతా సమూహం అంతా ఉన్నారు. అక్కడ ఆకాశ వీధులు అంతా చూస్తున్నారు. శ్రీ మహావిష్ణువు వస్తూ ఉన్నాడు. గనుదెంచన్ గనుడల్ల వారి హజ పంజం గంటిరే చనుదెంచన్ గనుడల్ల వాడు హరి పంజము గంటిరే లక్ష్మీ. శంఖ నినాదం వల్లదే చక్రమల్లదే భుజంగ ధ్వంసయున్వాడే క్రన్నననే తెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మక్కిరిమింటన్ దురవస్థా వక్రికిన్ చక్రికిన్. ఆ దేవతా సమూహం అంతా నమో నారాయణాయేతి అని దేవతా సమూహం అంతా విష్ణుమూర్తిని లక్ష్మీమాతను అందరిని చూసినారు. చనుదెంచన్ గనుడల్లవాడ హరే, అదిగో వస్తున్నాడు శ్రీ మహావిష్ణున్నాడు, చూడండి అని చేతులు పెట్టి చూయించినారు. అగో పక్కలో శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు, అగో పక్కలో లక్ష్మీమాతను మీరు చూసినారా, మీరు చూడండి అని వ్రేళ్ళు పెట్టి ఆకాశ వీధిలో దూరంలో లక్ష్మీమాత విష్ణు సమేతుడై లక్ష్మీ సమేతుడై శ్రీ మహావిష్ణువు వచ్చుచుండగా ఆకాశ వీధిలో చేతులు పెట్టి వ్రేలులు పెట్టి చూయించుకుంటున్నారు. చనుదెంచన్ గనుడల్లవాడ హరి పంజము గంటిరే లక్ష్మీన్. ఆ వేగంతో శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు, మీరు చూసినారా? అగో పక్కలో జగన్మాత లక్ష్మీమాత ఉన్నారు, మీరు చూసినారా? మీకు అవుపడుతుందా? ఆ జగన్మాత అవుపడుతున్నారా? శ్రీ మహావిష్ణువు అవుపడుతున్నారా? మీరు చూస్తున్నారని ఒకరొకరు గుసగుసలు ఆడుకుంటూ ఆకాశ వీధిలో ఆ శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుంటున్నారు దేవతా సమూహం. చనుదెంచన్ గనుడల్లవాడ హరి పంజము గంటిరే లక్ష్మీ. శంఖని నాదం బల్లదే చక్రమల్లదే భుజంగదంశయున్వాడే క్రన్నననే తెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మొక్కిరి మెంటన్ అస్తి దురవస్థ వక్రికిన్ చక్రికిన్. ఆకాశ వీధిలో వచ్చుచుండగా ఆ జగన్మాతను శ్రీ మహావిష్ణువుని చూసినారు. శంఖమైతే శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు. ఎందుకంటే ముందుగానే మనం పోయిన వారాల్లో చెప్పుకున్నాం, శ్రీ మహావిష్ణువు నన్ను ధరించాలని శంఖము ఊడంగా భోనాంతరాల వరకు ధ్వని వినబడేలాగున తన్ను తాను మ్రోగుతూ ఈ 14 భువనముల యందు కూడా తన ప్రకాశాన్ని వెదజల్లుతూ శంఖము చక్రాదులు కూడా శంఖము ఈ 14 భువనముల యందు కూడా తన ధ్వని వినబడేలాగా మ్రోగుతూ వచ్చినాడు.
ఈ 14 భువనముల యందు కూడా కాంతిని వెదజల్లుతూ కూడా చక్రం వచ్చినాడు. తను ధరించమని శంఖము ధరించమని చక్రం వచ్చినారు. గరుత్మంతుడు వచ్చినాడు. విశ్వక్షేణుడు వచ్చేసినాడు. గద ధనసు అందరూ కూడా వచ్చినారు. పోయిన వారాల్లో మనం చెప్పుకున్నాం. అందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణు వెంబడి అందరూ వస్తున్నారు. అప్పుడు శంఖము తనంతట తాను మ్రోగుతుందన్నమాట. ఆ శంఖము మ్రోగుచుండగా ఈ భువనాంతరాల వరకు ఈ 14 భువనముల యందు కూడా ధ్వనిస్తుంది, శబ్దం వినబడుతుంది. ఈ జగత్తు ఏమైనా ప్రళయం అవుతుందా అనే ఒక ఈ ముల్లోకవాసులు భయపడేలాగున శబ్దము వినబడుతుందన్నమాట. అందుకోసమే చనుదెంచన్ గనుడల్లవాడే హరి పంజము గంటి రే లక్ష్మి శంఖము నాదం బల్లదే శంఖం నాదం బల్లదే. శంఖము తనంతట తాను మ్రోగుతూ ఉన్నది. శంఖమల్లదే చక్రమల్లదే. ఆ చక్రాన్ని చూసినారా? తనంతట తాను కూడా తేజోపుంజములు వెదజల్లుతూ వస్తున్నాడు సుదర్శనుడు. శంఖమల్లదే చక్రం శంఖంబదే చక్రమల్లదే భుజంగ ధ్వంసయున్వాడే. భుజంగములు అనగా పాములను చంపువారు. పాములుంటే చీల్చి పారేస్తుంటాడు. అందుకోసమే ఆ భుజంగములను కూడా వధించువారైనటువంటి గరుత్మంతుడు పక్కలోనే వస్తున్నాడు. నా పైన ఆ మూపు పైన కూర్చో స్వామి అని చెప్పి శ్రీ మహావిష్ణువు అయిన పక్కలో వెళుత కూర్చుంటారని ఆశ చేత అగో గరుత్మంతుడు పక్కలోనే వస్తున్నాడు. భుజంగ ధ్వంసయున్వాడే క్రన్నననే తెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మొక్కిరి. ఆకాశవీతులు అందరూ కూడా నిస్వనులై దేవతా సమూహమంతా కూడా మ్రొక్కిరి. అస్థిన్ దురవస్థావక్రికిన్ చక్రికిన్ దురవస్థావస్థలో ఉన్నటువంటి ఆపద కాలంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుని రక్షించుట నిమిత్తమే శ్రీ మహావిష్ణువు వస్తున్నాడని మింటన్ ఆకాశవీతిలో ఆకాశంలో కూడా మింటన్ అస్థిన్ దురవస్థావక్రికిన్ చక్రికిన్ దురవస్థాల స్థితిలో ఉన్నటువంటి దీనస్థితిలో ఉండి ఆపద కాలంలో ఉన్నటువంటి ఆ గజేంద్రుని రక్షించుట నిమిత్తమే శ్రీ మహావిష్ణువు వస్తున్నాడని దేవతా సమూహమంతా మొక్కుతూ ఉన్నారు. చనుదెంచన్ గనుడల్లవాడ హరి పంజం గంటిరే లక్ష్మీం శంఖం బల్లదే శంఖం నాదం బల్లదే చక్రమల్లదే భుజంగ ధ్వంసయున్వాడే క్రన్నననే తెంచ నటంచు వేల్పులు. వేగంతో క్రన్ననే తెంచ నటంచు వేల్పులు. శ్రీ మహావిష్ణువు అతి వేగంతో స్పీడ్గా వచ్చేస్తున్నాడు. ఎందుకంత స్పీడు? భక్తుణ్ణి రక్షించడం నిమిత్తం మొసల చేత బంధింపబడి ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఆలస్యంగా వెళితే భక్తుడు బాధపడుతాడని ఒక భావన చేత స్పీడ్గా వచ్చేస్తున్నాడు. క్రన్నననే తెంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మొక్కిరి. అతి వేగంతో భక్తుని రక్షించడం నిమిత్తమై భక్తవాత్సల్యం వల్ల భక్తుడు బాధపడుతాడనే భావన చేత అతి వేగంతో వస్తున్నాడు. క్రన్నననే తెంచ నటంచు వేల్పులు నిస్వనులై మ్రొక్కిరిన్. తలలు వంచుకొని భగవంతుడు భక్తులపైన ఎంత ప్రేమ కదా అని ఆనంద బాష్పాలు కారుస్తున్నారు మహర్షి మండలము దేవతా సమూహం. ఆ దేవతా సమూహం అంత నిస్వనులై మొక్కిరి. మింటన్ ఆకాశంలో మింటన్ అస్థి దురవస్థావక్రికిన్ చక్రికిన్. ఆ శ్రీ మహావిష్ణుకు మొక్కినారు, నమస్కారం చేసుకున్నారు. అందుకోసము మనం గజేంద్ర మోక్షమును చెప్తున్నాం. మోక్షము అనగా విడుదల, బంధ విముక్తి. ఈ సంసారమే ఒక సరస్సు. ఆ సరస్సులో భార్యకు భర్త, భర్తకు భార్య, తల్లిదండ్రులకు పిల్లలు, మనుమలు, మనమరాలు, వీళ్ళే మొసళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఏదో విధంగా నొప్పిస్తూనే ఉంటారు, బాధ పెడుతుంటారు. కానీ ఈ సంసారమున సరస్సులో ఇరుక్కోండి, పర్వాలేదు. వివాహాలు చేసుకోండి, పర్వాలేదు.
ఎన్ని మోసాలున్నా పర్వాలేదు, కానీ శ్రీహరిని నమ్ముకుంటే చాలు బంధ విముక్తులైపోతారు. ఆ గజేంద్రుడు శ్రీహరిని నమ్ముకున్నాడు, మొసలి బారుండి రక్షణ పొందినాడు. కానీ సంసారానికి భయపడినవాడు అసమర్థుడు, దానికి భయపడవలసిన అవసరం లేదు. ఈ ఈ సంసారము నుండి, ఈ సంసార సముద్రంలోంచి కడతేర్చుట నిమిత్తం ఈ భగవంతుడు ఉన్నాడు. ధర్మం అనే నావ నెక్కండి, దైవ చింతన చేయండి, తప్పకుండా మీరు ఈ సంసార సముద్రాన్ని దాటి తీరుతారు. మీరు ముక్తాత్మలు అవుతారు, మీరు తరిస్తారు. అందుకోసం మన గజేంద్ర మోక్షం చెప్పుకుంటున్నాం కావున మళ్ళీ వచ్చే వారాల్లో మళ్ళా చెప్పుకుందాం. ఇప్పుడు సమయం ఉండదు. మరి భక్తులంతా కూడా దూర ప్రాంతాలకు పోయే వారాలు ఉంటారు కావున ముగిస్తాను. మళ్ళీ వచ్చే వారాల్లో మళ్ళీ చెప్పుకుందాం. ఓం తత్సత్. ఓం నమ